ఏంటండి ప్రకాష్ రాజ్ గారు? ఉమ్, వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు డేట్స్ లో మీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏ విధంగా తెలుగులో పోస్టులు పెట్టాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి, తెలుగులో స్పెల్లింగ్స్ కరెక్టా కాదా అని చెప్పని మీరు ఈ రావణ్ అడిగి తెలుసుకున్నారా? నాకు తెలిసి 20-25 ఏళ్లగా మా తెలుగు ఇండస్ట్రీ మీద తెలుగు ప్రజల డబ్బుతో బతుకుతున్నారు కదా. మీకు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు కదా. తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ రావా? తెలుగు స్పెల్లింగ్స్ రావా? పోనీ రావని అనుకుందాం. ఈ రావణ ఏదన్నా మీ తెలుగు మాస్టరా? చిన్నప్పుడు నీకన్నా తెలుగు పాఠాలు చెప్పాడా? వాణ్ణి అడిగి నువ్వు ట్వీట్లు పెడతానికి, వాడిని అడిగి నువ్వు పోస్టులు పెడతానికి? ఉం? నిన్న నైట్ బాగా నిద్రపట్టిందండి అసలు మీకు? నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న నైట్ ఈ రావణ అనే వ్యక్తి తను కార్పొరేట్ ఆఫీసులో పనిచేసే సందర్భాల్లో తనతో ఉన్న మిగతా కో ఎంప్లాయీస్ ఎవరైతే మహిళా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని లోబరుచుకుని వాళ్ళతో ఇంటిమేట్ గా ఉంటూ ఆ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి కొన్ని వీడియో ఆధారాలు బయటకు వచ్చినాయి. కానీ కొన్ని పుకార్లు ఏంటంటే ఆ వీడియో బ్లర్ చేస్తుంది. ఆ రావణ్ గాడితో పాటు ఉన్న ఇతర వ్యక్తిది వీడియో బ్లర్ చేస్తుంది. సో కొంతమంది అనేది ఏంటంటే ఆ రావణ్ ఇంటిమేట్ గా ఉన్నది మీతోనే, మీకు తనకి మధ్యన జరిగిన సంఘటన ఏదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అది నిజమైతే అది మీ పర్సనల్ మ్యాటర్, అది నేను కలగజేసుకోను, అది మీ పర్సనల్ ఇష్యూ, అది ఇట్స్ అప్ టు యూ. కానీ అది వాస్తవం కాదు, ఆ వీడియోలో రావణ్తో పాటు ఉన్నది మీరు కాదు, ముద్దులు పెట్టుకుంటుంది మీరు కాదు అంటే గనక దాన్ని వెంటనే ఖండించండి. వర్క్ ప్లేస్ లో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ని, మహిళల్ని ప్రమోషన్ల పేరుతో అదే విధంగా ఇతర ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్న ఒక కార్పొరేట్ ఎంప్లాయీగా ఉన్న టైంలో రావణ్ చేసిన చేష్టల్ని ముందు ప్రశ్నించండి. ఇంకోటి ఏం చెప్పారు? ప్రభుత్వాన్ని మరియు ప్రతి నాయకుడిని ప్రశ్నించే నాలాంటి గొంతును నొక్కేస్తారని అడుగుతున్నారు మీరు. ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారండి? గతంలో మరి వైసీపీ ప్రభుత్వ సమయంలో మా విశాఖపట్నానికి సంబంధించిన ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని కోవిడ్ టైంలో మాకు మాస్కులు లేవు అని అడిగినందుకు తన్ని పిచ్చోడుగా చిత్రీకరించి నడి రోడ్డు మీద పోలీసులతో చిత్రహింసలు పెడితే మీ నోరేమైంది? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? పోను గత ప్రభుత్వం వదిలేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కనుక తీసుకుంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఒక సిట్టింగ్ డిఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అనే వ్యక్తిని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ గారిని, అదేవిధంగా త్రిష గారిని, వారిద్దరి గురించి కూడా తప్పుగా మాట్లాడాడు, తప్పుగా ప్రచారం చేశాడనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తే నేటికి బెయిల్ రాలేదు. రిమాండ్ లో ఉన్నాడు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి దాని గురించి మాట్లాడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పని తమిళనాడుకి వెళ్ళి మాట్లాడరండి. ఒక తమిళనాడులో ముఖ్యమంత్రి గురించి మాట్లాడితేనే బెయిల్ రాకుండా ఈ రోజు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడే, మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మేము కొలుచుకునే శ్రీరాముడు గురించి, మా సీతమ్మ తల్లి గురించి తప్పుడు మాట్లాడిన వ్యక్తి పైన కేసులు పెడితే మీకు నొప్పిగా ఉందా? ఇది ఎలా న్యాయం అండి? నాకు అర్థం కావట్లేదు. ముందు దీన్ని మార్చుకోండి. మీరు జస్ట్ మా ఆస్కింగ్ అంటారు కదా, నేను జస్ట్ అన్మాస్కింగ్ అంటే మీకున్న మాస్క్ ని తీస్తున్నా. సో జస్ట్ ఆస్కింగ్ కి నేను జస్ట్ అన్మాస్కింగ్ చేస్తున్నా. కాబట్టి దీనికి ముందు సమాధానం చెప్పండి.